చేసి చెప్తారు శ్రీమదాచార్య వారు ఈ మొదటి 3 అధ్యాయాలు. ఆ తర్వాత సామాన్యంగా 4వ అధ్యాయం నుండి రామాయణ కథాభాగం అనేది ప్రారంభమవుతుంది. 10వ అధ్యాయం దాకా 10వ అధ్యాయం నుండి మహాభారతానికి సంబంధించిన ముఖ్యమైన కథాభాగం అనేది నిరాకరణ ప్రారంభం అనేది చేస్తారు. కానీ మోక్షం రావాలి అంటే మినిమంగా ఇన్ని తత్వాలు అనేవి మనకు తెలిసి ఉండాలి, ఇన్ని తత్వాలు మనకు ఉపాసన అయి ఉండాలి. ఆ తత్వాలలో 1-2 తగ్గినాలు కూడా మోక్షం అనేది రావడానికి అవకాశమే లేదు. అలాంటి అతి ముఖ్యమైనది, చాలా అనివార్యమైనది, మోక్షానికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటివైన దివ్యమైనటువంటి తత్వాలని మొదటి 3 అధ్యాయాలలో శ్రీమదాచార్యుల వారు మనకు సంగ్రహం చేసి చెబుతారు. ఇలా ఉండగా సుమారుగా 50 వ్యాఖ్యానాలు ఉన్నాయి. మహాభారత గ్రంథానికి, మహాభారత తాత్పర్య నిర్ణయం అనే గ్రంథానికి సుమారుగా 50 వ్యాఖ్యానాలు ఉన్నాయి. వేరే గ్రంథానికి అంత విస్తారమైన వ్యాఖ్యానాలు లేదు. ఇక్కడ అందరూ వ్యాసతీర్థులు వారు, ఆదిరాజస్వామి వారు, జనార్దనాచార్యులు వారు, తామపుణ్య ఆచార్యులు వారు, ఇలా ఎంతో మంది మహనీయులు మన పూర్వీకులు, మన మత సంప్రదాయంలో మహాజ్ఞానులుగా పరిగణించబడేటటువంటి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఈ మహాభారత తాత్పర్యం వ్యాఖ్యానం చేసింది చాలా ఆశ్చర్యం. శ్రీమన్ న్యాయవాది సుమారుగా 23 వ్యాఖ్యానాలు దొరకవచ్చు, మా అంటే 20 అనువ్యాఖ్యానాలు. కానీ మహాభారత తాత్పర్యానికి మాత్రం ఇంచుమించుగా 50 వ్యాఖ్యానాలు ఉన్నాయి. మన స్వామివారి దివ్యమైనటువంటి తపస్సు యొక్క ప్రభావంతో మనకు ప్రస్తుతం 13-17 వ్యాఖ్యానాల దాకా ఉపలబ్ధమై ఉన్నాయి. అంటే ఒకే గ్రంథానికి ఒకరు చెప్పిన తత్వాన్ని మరొకరు వ్యాఖ్యానకారులు చెప్పరు. వాదరాజస్వామి వారు ఏం చెప్పారు, అది కాకుండా కొత్తది చెప్పాలి జనార్దన భట్టుల వారు వ్యాఖ్యానకారు. జనార్దన భట్టుల వారు ఏం చెప్పారు, వాదరాజస్వామి వారు ఏం చెప్పారు, అది కాకుండా కొత్తది చెప్పాలి. ఇక్కడ ఉండేటటువంటి శ్లోకాలలో ఆ రకంగా వ్యాసతీర్థుల వారు వ్యాఖ్యానం చేయాలి. ఈ వేరే వేరే వ్యాఖ్యానాలు వచ్చిన విషయాన్ని రిపీట్ చేయకుండా తామపుణ్యాచార్య వారు ఇంకొక రకంగా వ్యాఖ్యానం చేయాలి. అంటే మధ్వాచార్యుల వారి ఒక శ్లోకానికి సుమారుగా 50 వ్యాఖ్యానాలను మనం లెక్కలో తీసుకుంటే ఒక శ్లోకానికి ఒక్కొక్క వ్యాఖ్యానకాలను రాసినటువంటి వ్యాఖ్యానాన్ని చూస్తే ఒకదానికొకటి కామన్ లేదు, కానీ అనుసృతంగా వస్తుంది. ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పరు, వారు చెప్పింది వీరు చెప్పరు, కానీ అన్నీ కూడా మహాభారత